ఉపవాసం అనేటప్పుడు దేవునికి దగ్గరగా చేరతామండి. ఉపవాసం అంటాం, ఇట్ ఈస్ యూ టు షో హౌ మచ్ యూ లవ్ గాడ్. ఈ మాట అర్థమవుతుందా? మీరు దేవుని ఎంత ప్రేమిస్తున్నారో ఎప్పుడన్నా చూపించారా? భార్య భర్తలు చూడండి, ఈ రోజుల్లో అయితే టేక్ ఎ బ్రేక్. చాలామంది భార్య భర్తలు సహా కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు నేను చెప్పేది అదే. వారి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, ఏదో ఒక సమస్యతో వస్తారు. వారి సమస్య గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఆ సమస్యకి కారణం ఏంటో చూస్తూ ఉంటా. అనేక సార్లు చూసిన కారణం ఏంటంటే, భార్య భర్తల్లో ఇద్దరు వారి దృష్టిలో రైటే, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు రైటే, ఇద్దరు ఒకరి పట్ల ఒకరు మంచి చేస్తున్నారు కరెక్టే. ఏ ఒక్కరు తన భార్యను అసహించి విరోధంగా చేయట్లేదు, ఏ భార్య తన భర్త బాధపడాలని కావాలని చేయట్లేదు. ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు, ఇద్దరిని ప్రేమించుకుంటున్నారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. కానీ వారి మధ్య ఒకటి మిస్ అవుతుంది. ఏంటి తెలుసా? ఇంటిమెసీ. అనేక సార్లు ఇంటిమెసీ డజంట్ మీన్ స్లీపింగ్ ఆన్ ద బెడ్. ఈరోజు ఎంతోమంది స్లీపింగ్ ఆన్ ద బెడ్, దెర్ ఇస్ నో ఇంటిమెసీ. యు నో వాట్ ఈస్ ఇంటిమెసీ? టాకింగ్ టు ఈచ్ అదర్, స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్. ఇద్దరితో ఇద్దరు మాట్లాడుకోవాలి. నేను ఒకే ప్రశ్న అడుగుతాను ఇద్దరిని, ఎప్పుడు అది చివరికి ఇద్దరు కూర్చొని గంట సేపు మాట్లాడుకుందని అడుగుతా. ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని టైం లేదండి అంటారు. యువర్ ప్రాబ్లమ్ ఇస్ సింపుల్. దేర్ ఇస్ వైటమిన్ డెఫిషియన్సీ టైం బిట్వీన్ యూ బోత్. మీ ఇద్దరికి ఉన్న వైటమిన్ డెఫిషియన్సీ ఏంటంటే మీ ఇద్దరికి టైం లేదు, ఇంటిమేసీ లేదు. ఎప్పుడైతే మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారో మీ ఇద్దరు మైండ్స్ షేర్ అవుతాయి, మీ ఇద్దరు పర్స్పెక్టివ్స్ షేర్ అవుతాయి. మీరు ఎందుకు చేశారో తనకు తెలుస్తుంది, తను ఎందుకు చేసిందో మీకు తెలుస్తుంది. ఇద్దరు కలిసి ఒక మనసుతో సిద్ధపడి చేసినప్పుడు అక్కడ జయం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. వేదనవనే కష్టమవనే కలిసి ధైర్యంగా నిలబడే కృప ఉంటుంది. ఈరోజు ఐ థింక్ దట్ ఈస్ ద సేమ్ వీ నీడ్ టు డూ విత్ గాడ్. ఎందుకంటే క్రీస్తు సంఘం కూడా భర్త భార్య సాదృశ్యం కనబడుతుంది. అదే దేవుని వాక్యం రాయబడుతుంది. భార్య భర్తల గురించి మాట్లాడితే ఇది భార్య భర్తల గురించి కాదు మాత్రం మాట్లాడేది, ఇది క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. ద ఇంటిమేసీ బిట్వీన్ ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్, క్రీస్తు సంఘం. ఈరోజు ఎంతో మందికి దేవునితో సమయం గడుపుతానికి టైం లేదు. సేమ్ డెఫిషియన్సీ కాల్డ్ టైం అనే డెఫిషియన్సీని తీసుకోవాలి. కొన్నిసార్లు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నాట్ మచ్ టు టాక్. ఈరోజు నేను ఎక్కువ మిమ్మల్ని ఈ టైంలో ప్రార్థన చేయండి, గట్టిగా నోరిపి ఇంత నేను చెప్పలేదు, ప్రార్థన చేయండి అని చెప్పాలి. బికాస్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ హలాల్, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ స్క్రీమింగ్ అవుట్. నీ హృదయంలో వేదన బాధ దుఃఖం అంతా ఏడుస్తాం, ఓపిక లేదా మూలుగు. దర్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్. మూలుగు మనసు లేదు, ఏ అరిసే ఏడ్చే శక్తి లేదంటే మౌనంగా ఉండే చాలు. నేను దేవునితో నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన సమయం అన్నప్పుడు నేను ఎన్ని నోటి మాటలు మాట్లాడాను కాదండి. అనేక రాత్రులు నేను దేవుని సౌండ్లో జస్ట్ మౌనంగా కూర్చుంటా, ఏం మాట్లాడను, ఏం తలంచను, వాక్యం చదవను, జస్ట్ సిట్ క్వైట్లీ, అంతే. ఇట్ ఈస్ టు మీ టు షో, దేవా నీ సన్నిధిని వెతుకుతున్నా, నీ సన్నిధి కొరకు ఆశ కలిగి ఉన్నా, నువ్వు కావాలి ప్రభు, అంతేనయ్యా. ఈ సమస్యలు తీర్చు ఇవన్నీ కాదు, బాధ ఉంది, సమస్యల గురించి మాట్లాడే శక్తి కూడా లేదు, నా మైండ్ కూడా ఆలోచించలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు. ఉన్నది నేరు చెప్తున్నాను, ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్. ఇది ఎలా పరిష్కరించాలో తెలియట్లేదు, ఈ పోరాటాన్ని ఎలా తీర్చాలో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, గడుతు. కానీ ఏంటి, వాట్ డు ఐ, హౌ డు ఐ డీల్ ఇట్? అనేక సార్లు దేవుని సన్నిధిలో ఆ మౌనమే, దేవా ఐ నీడ్ యు లార్డ్, నువ్వు చేయాలి ప్రభు. కొన్నిసార్లు కేవలం కూర్చుని ఉంటా, కొన్నిసార్లు కేవలం నడుస్తూ ఉంటా, కొన్నిసార్లు నడిచి కూర్చొని మోకరించి, కొన్నిసార్లు ఆ మోకాల్లోనే అట్లా పడుకుంటాను నేల మీద. నాకు తెలియదు ప్రభు ఏం చేయాలో, నీవు కావాలి. మంచి బెడ్ ఉంది పడుకుంటానికి, సుఖంగా పడుకోవచ్చు. కానీ ఇట్ ఇస్ టు షో, దేవా నీ సన్నిధి ఆశపడుతున్నా, నువ్వు కార్యం చేయాలని ఎదురు చూస్తున్నా. దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనుషుడు దేవునితో టైం గడుగుతానే టైం లేదంటున్నాడు. నో, టేక్ టైం. మన దేవుడు అనేక సార్లు మనల్ని ఆయన పక్కన ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉండదు, పక్కనుంటే చాలంటాడు. ఎంతమంది భార్యాభర్తలకి అలాంటి అనుభూతి ఉందో తెలియదు, కానీ నేనైతే ఓపెన్ చెప్తున్నాను, అనేక సార్లు
నా భార్య నేను ఆశపడేది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ హర్ టు టాక్ మచ్, బీ క్వైట్ అంట. కానీ నా దగ్గర ఎక్కడైనా పోయిందనుకో, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతా. సమ్టైమ్స్ ఐ జస్ట్ ఎక్స్పెక్ట్ హర్ టు బీ నెక్స్ట్ టు బీ అండ్ నోటీస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నా పక్కన ఉండి చాలు, ఏం జరుగుతుందో చూసుకో, ఏం జరుగుతుందో చూడు, ఏం జరుగుతుందో తెలిస్తే నీకు ఐడియా ఉంటుంది. నేను ఏం చేస్తున్నానో చూస్తే యూ విల్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. జస్ట్ బీ క్వైట్, జస్ట్ స్టాండ్ నెక్స్ట్ టు మీ ఆర్ సిట్ నెక్స్ట్ టు మీ. అది మాత్రం కాదు, కానీ ఆశ, నా భార్య నా దగ్గర ఉండాలి, ఆశ. ఈరోజు నేను చూసేది కూడా క్రీస్తు సంఘం అనేటప్పుడు దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు. ఏదైనా మాట ఉంటేనే, పని ఉంటేనే, మాట్లాడాలంటేనే, నన్ను ఏదైనా చెప్పాలంటే నా దగ్గరకు వచ్చి పోతాం కాదు. నీకు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు వచ్చి మౌనంగా నా దగ్గర కూర్చో. ఈరోజు దేవుని సన్నిధిలో కూడా ఉపవాసం అనేటప్పుడు మీరు ఉపవాసంలో ఏం ప్రార్థన చేయాలి, జస్ట్ బీ క్వైట్, బట్ కీప్ యువర్ మైండ్ ఇన్ కంట్రోల్. మైండ్ ఇన్ కంట్రోల్. నేను ఏదో ఆలోచిస్తాను కాదు, ఐ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ గాడ్. దేవా సహాయం చేయి. ఆ ఒక మొర చాలు. ఎందుకంటే చాలా మంది సహాయం కొరకు వచ్చారు ఈరోజు. దేవుడు కార్యాన్ని జరిగిస్తారని ఎదురు చూపుతూ వచ్చారు. దట్ వన్ వర్డ్ ఆఫ్ సెయింగ్ గాడ్ ప్లీజ్ డూ, గాడ్ ప్లీజ్ డూ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ. దేవ కార్యం చేయవా ప్లీజ్, దేవ కార్యం చేయవా ప్లీజ్. ఎలా జరగాలో తెలియట్లేదు, దేవ కార్యం జరిగవా ప్లీజ్. నేను ధైర్యంగా చెప్తాను, ఎన్నో విషయాల్లో ఆ రీతిగా దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే చాలు, పొద్దుట్లు వేసేటప్పుడు కార్యాలు అయిపోయి, కార్యాలు జరిగిపోతున్నాయి, పనులు ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఏదో ఒక అద్భుత ఆశ్చర్యం జరుగుతుంది. అర్థమయ్యేది ఏంటి తెలుసా? నా దేవుడు చూసుకున్నాడు. హీ టుక్ కేర్ ఆఫ్ మీ. నేనేదో ప్లాన్ వేయలే, నేనేదో స్ట్రాటజీ వేయలే, నేనేదో స్కెచ్ చేయలే. ఆల్ దట్ ఐ డిడ్ వాస్ స్పెండ్ టైమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన చేస్తాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవునితో సమయం 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 చాలా ముఖ్యమండి. సమయం గడపండి. ఈరోజు ఎన్ని సమస్యలు మీ జీవితంలో ఉన్నాయండి, లెక్క లేవు. మీరు లెక్కేసి చూసుకోండి, బోల్డ్ ఉన్నాయి. కానీ ఎన్ని సమస్యలు ఆయన దగ్గర తీసుకొచ్చారు. మీ మనసు ఎదురు చూస్తుంది, దేవా ప్రభువా. దట్ ఈస్ వేర్ ఫాస్టింగ్ యాక్ట్స్. అక్కడే ఉపవాసం పని చేస్తుందండి. అక్కడే ఉపవాసం కార్యం జరిగిస్తారండి. ఉపవాసం ఒక వ్యక్తికి కావాల్సిన స్పిరిచువల్ డిసిప్లిన్ ఇస్తుంది, ఆత్మీయ క్రమశిక్షణ, ఆత్మీయ కెపాసిటీ, క్లియర్ మైండ్. ఉపవాసం అన్నప్పుడు మనిషికి ఏంటంటే ఆత్మ బలం తెచ్చుకుంటాం మాత్రం కాదు, కానీ దేవుని కొరకు ఆకలి కలుగుతుంది. దేవుని కొరకు ఆకలి, నా దేవునితో మాట్లాడాలి అనే ఆకలి. ఈ సేవ ప్రారంభంలో కూడా నా ఫాస్టింగ్ ఎక్కువ ఉంటుంది. చాలామంది సలహా ఇస్తాం, ఎలాగ మారిందంటే నువ్వు ఎక్కువ ఫాస్టింగ్ ఉంటున్నావు, ఫాస్టింగ్ తగ్గించు అన్నారు. అనేక మందిని గౌరవించి ఆ సలహాలు తీసుకున్నా. కానీ దేవుడు మరలా నా జ్ఞాపకం చేసింది ఏంటంటే, లెట్ మీ టెల్ దిస్, సలహాలు తీసుకుని ఫాస్టింగ్ తగ్గించి ఆరోగ్యం మంచిగా తింటాం ప్రారంభించా, ఎక్కువ సిక్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఫాస్టింగ్లో సిక్ అయిన రోజులు ఎప్పుడు కనవాల నాకు. ఫాస్టింగ్లో ఏనాడు సిక్ అయిన రోజు లేదు. ఫాస్టింగ్ గేవ్ మీ బెటర్ ఇమ్యూనిటీ, ఫాస్టింగ్ గేవ్ మీ బెటర్ స్ట్రెంగ్త్, ఫాస్టింగ్ గేవ్ మీ బెటర్ ఫోకస్, బెటర్ యాక్యురసీ, బెటర్ స్టెబిలిటీ, బెటర్ మైండ్. కానీ నా ఎప్పుడైతే మంచిగా తినడం ప్రారంభించానో శరీరం తొందర నిద్ర, సుఖం, ఎక్కువ ఆకలి, ఎక్కువ ఇది నా ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఫర్ యూ. ఐ డోంట్ వాంట్ యూ టు ఫాలో మై మెథడ్స్. ఐమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. కానీ లాస్ట్ 2 months నుంచి దేవుడు మరల బయలుపరిచాడు. కాలాలు మారుతున్నాయి, ఒక రోజు రాబోతుంది నీకు ఉపవాసం ఉండడం కూడా అవకాశం ఉండదేమో. దానికి కావాల్సిన శక్తిని ఇప్పుడే సంపాదించుకోవాలి. యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ స్పిరిచువల్ కెపాసిటీ. ఇట్ ఈస్ టైమ్ యూ ఫాస్ట్ మోర్. ఇట్స్ అన్ ఏజ్ యూ కెన్ ఫాస్ట్ మోర్. ఈ వయసులో నువ్వు ఎక్కువ ఉపవాసం ఉండొచ్చు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎక్కువ ఉపవాసం ఉండలేవు. ఒక వయసు వస్తుంది నువ్వు ఉపవాసం ఉండలేవు. ఒక వయసు వస్తుంది నీకు అధికంగా సేవ ఉంటుంది, ఆ సేవకి నువ్వు బలం కావాలి, నువ్వు ఉపవాసం ఉండలేవు. ఎందుకంటే అనేక సార్లు ఉపవాసంలో ఉన్న శక్తి, ఉపవాసంలో ఉన్న బలాన్ని రుచి చూసిన తర్వాత శరీర సుఖంలో ఉన్నది నో మ్యాచ్ అండి. శరీర సుఖంలో ఉన్నది నో మ్యాచ్. ఒక వ్యక్తి బాధ ఉన్నప్పుడు ఎక్కువ తింటాడంట, సైకాట్రిస్ట్ చెప్తారు. ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నది ఎక్కువ తింటారంట. అందుకని డిప్రెషన్లో ఉన్నవారు ఒబేస్ అయిపోతారు. కారణం ఏంటంటే కంఫర్ట్ ఫుడ్, వాళ్ళకి ఏదైనా ఆదరణ కలిగించేది ఎక్కువ తింటూ ఉంటారు. కానీ శరీర ఆదరణ ఎంతవరకు, శరీర సుఖం ఎంతవరకు? డిప్రెషన్లో ఉన్నవారు లావు అయిపోతానికి కారణం ఏంటంటే వారికి ఆదరించేది ఏదైనా తింటారో, స్వీట్స్ తింటారు మామూలుగా ఎక్కువగా, ఐస్ క్రీమ్స్ తింటారు ఎక్కువగా, వారిని కంఫర్ట్ చేసేది ఆదరించేది తింటారు, తిని పడుకుంటారు. లేచిన తర్వాత మరలా ఏంటి, మరలా డిప్రెషన్,
మరలా ఎంప్టీనెస్, మరలా కంఫర్ట్లెస్నెస్, దానికి మరలా తింటాడు, మరలా కంఫర్ట్ వచ్చేంత వరకు తిని మరలా పడ్డాడు, మరలా లేసి ఏంటి సేమ్ రిపీట్. దర్ బాడీ ఈస్ గెయినింగ్ అన్నెసరీ థింగ్స్. కానీ నిత్య సుఖము నా యేసులోనేనండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నిత్య సుఖం ఆయనలోనే. ఒక్క రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పొద్దుట్లు వేసేటప్పటికి గేమ్ ఓవర్ ఫర్ ఎవర్. ఇంకా ఆ సమస్య మరలా రాదు, ఆ దుఃఖం మరలా రాదు. జీవితంలో అనేక సార్లు ఎన్నో పోరాటాల సమస్యలు అండి. గత ఆదివారం అంటే బిఫోర్ దట్ సాటర్డే నైట్ నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పరిశుద్ధాత్ముడు నాకు ఒకటే బయలుపరిచాడు. నేను అంటాను, దేవా ఎలా పోరాడుతున్నా ఎలా పరిశుద్ధాత్ముడు ఒకసారి తిరిగి చూడు. ఈ సంవత్సరంలోనే ఎన్నిసార్లు నా పని అయిపోయింది అనుకున్నావు నువ్వు? ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో ఇంకా అయిపోయింది, మనది అయిపోయింది అనుకున్నావు? ఈ సంవత్సరంలో ఈ పోరాటం నుంచి జయం ఉందా? ఈ సంవత్సరంలో అయిపోయింది, మన సంగతి ఇంకా బయటికి రాము అని ఎన్నిసార్లు అనుకున్నావు? కానీ తిరిగి చూడు, ఆ సమస్యలు ఏమన్నా సాదృశ్యమన్నా నీ ముందుందా? ఆ సమస్యలు ఏమన్నా ఒక క్లూ అన్న నీ ముందుందా? అసలు నీకు అసలు జయించినట్టు గుర్తన ఉందా? తిరిగి చూడు, జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఈరోజు మీరు చూసిన శత్రువుని ఇంకా మీరు ఎన్నటికీ చూడరు. అది దేవుడు చేసే కార్యం. ద ఎనిమీ దట్ యు సీ టుడే యూ విల్ నెవర్ సీ దమ్ ఎనీ మోర్, బట్ దట్ డజంట్ మీన్ యూ వోంట్ హ్యావ్ ఎనిమీస్ ఫర్ ద మోర్. అర్థమవుతుందా? ఈరోజు గతంలో ఉన్న శత్రువుని మీరు చూడరేమో, కానీ ముందు శత్రువులు ఇంకా ఉన్నారు. ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం దగ్గర ఇంకా ఐగుప్తుల్ని ఇంకా మళ్ళీ చూడాల్సిన అవసరం రాలే, ఆ ఫరోని మరలా చూడాల్సిన అవసరం రాలే. కానీ ఐగుప్తుని దాటి ఎర్ర సముద్రం దాటినంట మరలా శత్రువులు ఉన్నారు. అమోనీయులు, ఇంకా అందరూ శత్రువులు, మిద్యానీలు అందరూ ఉన్నారు. అందరినీ పోరాడాల్సిన అవసరం ఉంది. దేవుడు చెప్పింది కూడా నాకు అదే. నీ ఉపవాసం అంటే ప్రార్థన చేసినప్పుడు ఐఎమ్ గివింగ్ యూ విక్టరీ, బట్ దట్ డజంట్ మీన్ యూ వోంట్ హ్యావ్ బ్యాటిల్స్. ఈ జీవితం ఉన్నంత వరకు, ఈ లోకంలో మనుషుడు బ్రతికేంత వరకు పోరాడుతూనే ఉండాలండి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. పోరాడుతూనే ఉండాలి. పోరాడితే మాత్రమే బ్రతకగలుగుతారు. ఏంటి? శారీరక కాదు, ఆత్మలో. లేకపోతే యూ గివ్ అప్ ఆన్ థింగ్స్. పేరుగా బ్రతుకుతున్నారంటారు కానీ శక్తి ఉండదు, క్రియ ఉండదు, కార్యం ఉండదు, వర్ధలింపు ఉండదు.